మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఒకవైపు ఇదే కల్తీ కళ్ళు దుకాణంలో కళ్ళు తాగి 7 ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 50 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ కళ్ళు దుకాణానికి తాళం వేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పోలీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే కొన్ని కల్తీ కళ్ళు సెంటర్ల నుంచి శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఒకవైపు మీడియా కూడా గగ్గోలు పెడుతోంది. అయినా సరే మేము ఇక్కడ ఉండగానే ఒక మహిళ ఈ కల్తీ కళ్ళు కొనుక్కోవడానికి వచ్చింది. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా, ఇక్కడ కల్తీ కళ్ళు తాగి 7 చనిపోయారనే విషయం మీకు తెలుసా? దాదాపు 50 మంది ఆసుపత్రుల్లో ఉన్నారనే విషయం మీకు తెలుసా? మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మంచిగా ఉంటుంది ఇక్కడ కళ్ళు మంచిగా ఉంటుందని కొనుక్కోవడానికి వచ్చావా? అంటే ఎట్లుంటది దీని టేస్ట్? చేదు ఉంటే జర మంచిగా ఉంటుంది. ఇది తాగిన తర్వాత మీకు ఎట్లుంటదమ్మా? మంచిగా ఉంటుంది ఆరోగ్యం. రోజు మీరు తాగుతారా ఈ కళ్ళు? ఇక తాగుతాం, రోజు గిలాసుడు అన్న కావాలి. ఏం చేస్తుంటావమ్మా నువ్వు? ఇండ్లల్లో పని అమ్మ, ఇండ్లల్లో గిన్నెలు దోముడు. ఇప్పుడు ఇంకా ఆడికెళ్ళి వచ్చా, పని చేసి వచ్చా. ఈమె ఒక పని మనిషి, ఇళ్లల్లో పని చేస్తూ ఉంటది, గిన్నెలు దోమడం లాంటివి. అంటే కష్టజీవి అనమాట. రోజు పొద్దున్నే పనికి పోయేటప్పుడు తాగుతావా? చేసి వచ్చినాక తాగుతాం. అంటే ఒళ్ళు హూనమైపోతుంది, అలసిపోతుంది కదా, ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఆమె పని చేసి వచ్చిన తర్వాత తాగుద్దంటే. ఎంత తాగుతావమ్మా రోజు? ఒక సీసా అమ్మ. ఒక్క సీసా అంటే ఎంత? పావు లీటరా, అర లీటరా? సీసా ఎంత ఉంటుంది? లీటర్ ఉంటుంది. లీటర్ కల్తీ కళ్ళు తాగుతావా రోజు నువ్వు? నాకు మంచి ఏందమ్మా, బాగున్నన్ని రోజులు బానే ఉంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా అందరు అలాగే అనుకుని ఉంటారు కదా. రోజుకి లీటర్ కల్తీ కళ్ళు అంటే కల్తీ అని నీకు తెలియకపోవచ్చు. అంటే రోజు కష్టం మర్చిపోవచ్చు అని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు కదా. అది తాగితేనే జర ఆరోగ్యం జర మంచిగా ఉంటుంది. రోజు పని అయిపోయిన తర్వాత ఈ షాప్కి వచ్చి కొనుక్కుంటావా? ఎంత ఉంటుంది ఒక సీసా? 40 రూపాయలు ఉంటుందా? నువ్వు రోజు రెగ్యులర్ కస్టమర్వా ఇక్కడ? వస్తాము. మీ ఇంట్లో ఇంకెవరు తాగుతారు ఈ కళ్ళు? మా బిడ్డ తాగుతుంది. నీ బిడ్డ కూడా తాగుతుందా? ఆమె ఏం చేస్తుంది? ఏం చేయదమ్మా, ఇంట్లోనే ఉంటుంది. మా 3 పిల్లలు, ఒక బాబు, 2 పాపలు, 5-6 ఆపరేషన్లు అయినాయి. ఇక ఇంట్లోనే ఉంటుందమ్మా మా అమ్మ. సత్యమ్మ. సత్యమ్మ ఇదిగోండి బ్యాగ్ పట్టుకొని వచ్చింది కల్తీ కళ్ళు కొనుక్కోవడానికి. నిజాంపేట నుంచి వచ్చిందంట. ఈమెను చూస్తుంటే అర్థమవుతుంది ఆ కల్తీ కళ్ళుకి బానిస అయిపోయింది అని. నిజమైన న్యాచురల్ కళ్ళు అయితే మాత్రం మనం దానికి బానిసలు అవ్వము, అప్పుడో ఎప్పుడో తాగుతూ ఉంటాము. ఈమెను చూస్తుంటేనే మీకు అర్థమవుతుందిగా. మరి ఇప్పుడు ఈ షాపు మూసేశారమ్మా. ఇప్పుడు ఎందుకో తెలుసా? ఇక్కడే కళ్ళు తాగి 7 చనిపోయారు. నాకు బాగుంటుందని నువ్వు అంటున్నావు, రేపు అనేది అలా ఉండకపోవచ్చు కదా. ఏమనుకుంటున్నావు? ఇక నుంచి నీ కళ్ళు తాగడం మానేస్తావా? తాగితేనే మంచిగా ఉంటదమ్మా ఆరోగ్యం అని. 7 చనిపోయారని చెప్తున్నాం కదా మేము. ఎందుకంటే ఇది నిజమైనది, తాటి చెట్టు నుంచి తీసుకొచ్చేది అయితే నువ్వు ఎప్పుడో తాగేదానివి కాదు. అంటే ఎప్పుడో ఒకసారి తాగేదానివి. ఇందులో రసాయనాలు, ప్రాణాంతకమైన మందులు కలపడం వల్లే నువ్వు రోజు ఇట్లా తాగుతున్నావు. నీకేమనిపిస్తుంది ఇప్పుడు? పని చేయదమ్మా, అందుకోసం తాగకపోతే మైండ్ పని చేయదా? పని చేయదు, పిచ్చిలాగా పడిపోతుంది. చక్కెర వచ్చినట్టు పడిపోతుంది. మా బిడ్డ అయితే పడిపోతుంది. ఒకసారి చెయ్యి ఇరిగింది, పడిపోయి. ఏది కళ్ళు తాకపోతేనా? ఈ కళ్ళు తాకపోతే ఎట్లా? నిన్నెట్లా మార్చాలో కూడా మాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అది అయితేనే ఆరోగ్యం జర గ్లాసులు అయినా సరే ఒక్క సీసా 2 రోజులు చేసుకోమన్నా చేసుకో. చిన్న చాయ్ కప్ అయినా కానీ పడితే నాకు జర అన్నం, ముద్దెడు అన్నం, చిన్న కప్ అయినా సరే. మానుకోవాలంటే చిన్న కప్ అయినా. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా తాగుతారా? ఒకటి తాగరు. నువ్వు నీ బిడ్డ. ఏ ఊరు మీది? నిజాంపేటలో ఉంటారు. అసలు సొంతూరేది? సొంతూరు మాది బాన్సువాడ దగ్గర, రైత్ నగర్. ఆ ఊర్లో ఉన్నప్పటి నుంచి నీకు ఈ కళ్ళు తాగడం అలవాటేనా? అక్కడి కళ్ళుకి ఇక్కడి కళ్ళుకి తేడా ఏంటో చెప్పు. ఇక్కడిది జర మంచిగా ఉంటుందమ్మా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? కళ్ళు లేదుగా ఈరోజు. ఏంటి నీ పరిస్థితి? ఇంకో చోటికి పోతావా? ఇంకో చోటుకి వెళ్ళి కళ్ళు కొనుక్కోవడానికి ట్రై చేస్తావా? ఆడ ఉన్నది ఆడ మంచిగా లేకుండా రాత్రి నీళ్ళలాగా ఉండే, చక్కెర నీళ్ళలాగా ఉండే.
ఆ రాత్రి తాగినాం, ఈ రోజు కూడా అట్లనే ఉన్నది అన్నాడు ఆడ. గిడ జ్వరం మంచిగా ఉంటుందని ఇక్కడికి వచ్చాం ఆడ నుంచి మాట. చూసారా, వేరే కళ్ళు దుకాణంలో కళ్ళు అయితే బాగాలేదంట, ఈ కళ్ళు మంచిగా ఉందంట. తాగినాము, ఏ చక్కెర నీళ్ళలాగా ఉండే, ఏం అనిపిస్తలేదని మళ్ళీ ఈ రోజు మంచి. నీకు భయం అయ్యట్లేదా అమ్మా? 7 చనిపోయారు ఈ కల్తీ కళ్ళు తాగి అంటే, నువ్వు మళ్ళీ తాగాలని అనుకుంటున్నావేంటి? చూసారా ఎటువంటి రసాయనాల ఫలితంగా, ఈ డ్రగ్స్ ఫలితంగా ఒక సత్యం అనే ఈ మహిళకు ఆ విధంగా అటువంటి కల్తీ కళ్ళు తాగి ఇప్పటికి కూడా ఆమె ఈ కల్తీ కళ్ళు లేకపోతే నేను ఉండలేను అని బాధతో క్షోభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ఆమె ఏడుస్తుంది, ఆమె కల్తీ కళ్ళు దొరకలేదని. ఈ కల్తీ కళ్ళు పుణ్యమాని చూడండి మహిళలు ఏ విధంగా అయ్యారు. మంది మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలవుతున్నారో ఈ సత్యమ్మ లాంటి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. ఏడుస్తుంది అనమాట కళ్ళు దొరకలేదని. నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా కూడా అనిపిస్తోంది. వీళ్ళని ఎంత ఈ మత్తుకి బానిసలను చేశారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఈ కళ్ళు తాగలేని పరిస్థితిలో సత్యమ్మ ఉంది అంటే మాటలు లేవు ఇంకా. ఇదిగోండి, ఇందాక మనం కళ్ళు కాంపౌండ్ దగ్గర కళ్ళు దొరకలేదని బాధపడిన ఈ అమ్మని ఈ ఆరోగ్య కేంద్రం దగ్గరికి తీసుకొచ్చారు. డాక్టర్ గారు ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చారు. డాక్టర్, మీరు చూసారు కదా, ఈమె పరిస్థితి ఎలా ఉంది? మన కళ్ళు కోసం కావాలి అన్నట్టు మళ్ళీ వచ్చారండి. సో అదే కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఈమె అనుకుంటుంది ఇప్పుడు ఆ కల్తీ కళ్ళు తాగితే తప్ప నేను పని చేయలేను, నేను బతకలేను అనుకుంటుంది. మరి ఇలాంటి వాళ్ళని దీని నుంచి ఎలా బయటపడేయాలి? బేసికలీ వీళ్ళందరూ అడిక్ట్ అయ్యారు. ఎవ్రీడే వర్క్ చేసి వచ్చేసి అది తాగుతేనే పడుకోగలుగుతాము అన్నట్టు వాళ్ళకి అది హ్యాబిట్ అయిపోయింది, అడిక్ట్ అయిపోయారు వాళ్ళందరూ. సో ఇంకా బేసికలీ వాళ్ళకి అది కౌన్సిలింగ్, ప్యూర్ కౌన్సిలింగ్ అండ్ మెడిసిన్స్. ఇప్పుడు డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు కూడా డ్రగ్ కంటే డేంజరస్గా తయారైంది కదా డాక్టర్? అవునండి, అప్పుడంటే డైరెక్ట్ చెట్ల నుంచి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతా కల్తీ ఉంటుంది కాబట్టి పేషెంట్స్ హెల్త్ పాడవుతుంది. అసలు ప్రాణాలు పోయేదాకా పరిస్థితి వస్తుంది అంటే అందులో ఎలాంటి రసాయనాలు కలుపుతున్నారు, మందులు కలుపుతున్నారు? ఇప్పుడు మనం టెస్టింగ్కి పంపించామండి, అది మనకి ఇంకా రిపోర్ట్ రాలేదు. సో అందులో ఏం మిక్స్ చేశారనేది మనకి ఇంకా ప్యూర్గా తెలియదు. ఇప్పుడు 2-3 రోజులుగా ఇక్కడికి కల్తీ కళ్ళు తాగిన వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, ఎంతమంది వచ్చారు డాక్టర్ ఇప్పటిదాకా? ఇప్పటి వరకు అరౌండ్ ఒక 30 మెంబర్స్ దాకా వచ్చారండి మా అండర్లో అయితే. వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించాయి? బేసికలీ వామిటింగ్స్, మోషన్స్, ఇంకా ఒకవేళ సీరియస్గా ఉంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడము, చాలా వీక్గా పడిపోయి ఉండడము. సో అలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా గ్యాస్ట్రైంటైటిస్ సిమ్టమ్స్ ఉన్నా వెంబడినే ఇక్కడికి వస్తున్నారు. సీరియస్ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మన అంబులెన్స్లో పంపించేస్తున్నాము. ఇప్పటి వరకు ఎంతమందికి సీరియస్ కేసులు మనకి నమోదయ్యాయి? ఎంతమందిని మీరు వేరే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశారు? అరౌండ్ ఒక 20 మెంబర్స్ దాకా, 16 మెంబర్స్ వరకు పంపించామండి. హాస్పిటల్ అడ్మిషన్స్ అయ్యారు. కొంతమంది ప్రైవేట్గా, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయ్యారు. ఇప్పటి వరకు 7 చనిపోయారు డాక్టర్. ఎందుకు చనిపోయేదాకా పరిస్థితులు వచ్చాయంటారు? అంటే ఇక్కడ వీళ్ళు రోజు తీసుకుంటూ ఉన్నారు, అది ఎవరికి తెలియలేదు. సో ఇంకా అది వాళ్ళు తీసుకునేసరికి డోస్ ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. సో హాస్పిటల్ అడ్మిషన్ అయ్యారు వాళ్ళందరూ. కొంతమందికి కాంప్లికేషన్స్, ఆల్రెడీ వాళ్ళ ఓన్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంతమందికి ఇంకా కాంప్లికేట్ అయ్యాయి. కొంతమంది ప్యూర్గా దానివల్ల మనకి ఇంకా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ పేషెంట్ హిస్టరీ అనేది మనం ఇక్కడ నుంచి పంపించే వరకే మనం చూసాము. కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశారు. వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే హెల్త్ ఇష్యూ అని మేము ఆల్రెడీ ఫాలోఅప్లో ఉన్నాం. వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాము. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. వాళ్ళకి మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ కాల్ చేస్తూ ఉంటాము. ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా పెరిగాయి అనగానే వెంబడే హాస్పిటల్కి రిఫర్ చేసేస్తాము. ఈ సత్యమ్మ పరిస్థితి ఏంటి? రోజుకి లీటర్ తాగుతుందంట కల్తీ కళ్ళు. అయినా సరే చనిపోయారు 7 అని చెప్తున్నా కానీ నాకు మళ్ళీ ఆ కళ్ళు కావాల్సిందే అంటుంది. ఈమెకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది? ఇంకా వీళ్ళని బేసికలీ డిఅడిక్ట్ చేయించాలండి. మెయిన్గా అది ఫస్ట్ సపోర్ట్ చాలా ఉండాలి వాళ్ళకి. డిఅడిక్షన్కి ట్రెమర్స్ లాంటివి వస్తూ ఉంటాయి వాళ్ళకి, ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి బేసికలీ.
సో ఆ క్రేవింగ్స్ అన్నీ పోగొట్టడానికి ఇక వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు విల్లింగ్ ఉండాలి. బేసికలీ మేము తాగము అన్న ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు హెల్ప్. కల్తీ కళ్ళు తాగడం వల్ల వస్తున్నాయని మనం చెప్పడానికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా పర్టికులర్గా? కల్తీ అంటే ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేశారు కాబట్టి ఇంతమందికి వామిటింగ్స్, తర్వాత మోషన్స్, ఈ కళ్ళు తిరగడము, వీక్నెస్, గిడీనెస్ ఇవన్నీ వాళ్ళకి అలా ఉన్నాయండి. మొత్తం మీద సత్యమ్మ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అనేక హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అసలు ఈమె కండిషన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారో. కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నారు. కాకపోతే ఈ కల్తీ కళ్ళు తాగడం అనేది వాళ్ళు ఆపకపోతే భవిష్యత్తులో కూడా చాలా ప్రమాదకర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్యమ్మ లాంటి వాళ్ళు ఈరోజు ఒక చోట దొరక్కపోతే ఇంకొక చోటికి వెళ్తున్నారే తప్ప ఇంతమంది చనిపోయారు, మనం ఇకనైనా దీన్ని ఆపుదాం అనే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. నరసింహరావు గారు, మీ ఆవిడ్ని ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది? కల్తీ కళ్ళు తాగినందుకే హాస్పిటల్ ఇచ్చాం. ఇప్పుడు మీరు దాన్ని కల్తీ కళ్ళు అంటున్నారు. ఇంతకుముందు తాగేటప్పుడు మీ ఆవిడ అది కల్తీ కళ్ళు అని తెలియదా? తెలియదు అప్పుడు కల్తీ కళ్ళు అని తెలియదు కదా. మీరు కూడా తాగుతూ ఉంటారా ఆ కళ్ళు? మేము తాగం. మరి ఆమెకి ఎలా అలవాటైంది? అప్పటి చిన్న అప్పుడు మధ్యలో అలవాటు అయింది, తాగుతుంటుంది. ఏం పని చేస్తుందండి ఆమె? ఆమె కూరగాయలు అమ్ముతుంది, అల్లం వెల్లిపాయలు అమ్ముతుంది, బండి దొక్కుతుంది, కూరగాయలు అమ్ముతుంది. సాయంత్రం వచ్చి ఒక గిలాస కళ్ళు తాగుతుంది. రోజుకి ఎంత కళ్ళు తాగుతుంది ఆమె? ఒక గిలాస, చిన్న ఒక గిలాస. ఒక అంటే ఆ కళ్ళు మంచిది కాదు, దాంట్లో రసాయనాలు కలుపుతున్నారు, కల్తీ అని తెలిసి కూడా మీరు ఆమెను తాగనిచ్చారా ఇన్ని రోజులు? లేకుండా ఇంత ముందు అట్లా కల్తీ కళ్ళు లేకుండా ఇప్పుడు మధ్యలో ఇట్లా. అయితే ఆమెకి నిన్న ఆరోగ్యం బాగాలేదన్నారు కదా, ఎట్లా చేసింది? ఆమెకి ఎలాంటి లక్షణాలు కనిపించాయి మీకు? లక్షణాలు వాంతులు, మొత్తము చల్లబడిపోయింది, అది కాలు చేతులన్నీ అట్లా వీక్నెస్ అయిపోయింది, కక్కి వాంతులు చేసుకొని. ఇప్పుడు మీరు నిమ్స్ ఆసుపత్రి నుంచి వస్తున్నారు కదా, ఆమె కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, మాట్లాడుతోందా? మాట్లాడుతుంది. ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న కళ్ళు దుకాణంలో కళ్ళు తాగి 7 చనిపోయారు. దాదాపు 50 మంది ఆసుపత్రులు అక్కడ ఇక్కడ ఉన్నారు. మరి ఏంటండి పరిస్థితి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? కళ్ళు కంపెనీ బంద్ చేయాలి, కళ్ళు బంద్ చేయాలమ్మా. ప్రభుత్వాన్ని మీరు ఏమైనా కోరాలనుకుంటున్నారా? మీ ఇంట్లోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి. మా ఇంట్లో కాదమ్మా, అంతటికి వచ్చాయి అందరికి, మా ఒక్కరికే కాదు 40 మంది దాకా ఇవే పరిస్థితి మొత్తం. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ అవే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికీ.